వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. యానంలో జరగనున్న ఎన్నికలపై దర్శి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంకట కృష్ణారెడ్డి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. యానం నియోజకవర్గానికి మల్లాడి కృష్ణారావు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. మల్లాడి ఒక కార్పొరేట్ శక్తి అని, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సామాన్య ప్రజల వ్యక్తి అని పేర్కొన్నారు. యానం ప్రజలు 9వ తేదీన సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈసారి కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొండాపురం మండలం చింతలదేవి సమీపంలోని కామధేను మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె రమేష్ నాయక్, డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 116 ఒంగోలు జాతి పశువుల వేలంపాట జరిగింది. ఈ వేలంలో రైతులు, పశుపాలకులు ఉత్సాహంగా పాల్గొని ఒంగోలు జాతి ఆవులు, దూడలను కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అమరావతి రాజధాని గెజెట్ విడుదల నేపథ్యంలో తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద రావాలి జగన్, కావాలి మావిగన్, అమరావతి వద్దు, మావిగన్ అభివృద్ధి వంటి నినాదాలతో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సంఘటన రాజకీయ చర్చకు దారితీస్తుంది. శ్రీకాకుళం జిల్లా పిఎస్ఎల్ఎం పాఠశాల ఆవరణలో ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7:45 వరకు బాక్సింగ్ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా పాల్గొంటున్నారు. కోచ్ అధినేత పురుషోత్తం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందిస్తున్నారు. ఈ శిక్షణతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా బలపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇటీవల రవీంద్రనాథ్ తల్లి వంక నాగమణి మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఆరోగ్య వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ తండ్రి వంక సత్యనారాయణతో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న అనుబంధాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మైలవరంలోని నూజివీడు రోడ్లో ప్రధాన రహదారి ఆక్రమణలకు నిలయంగా మారింది. రోడ్డుపై తోపుడు బండ్లు, వాహనాల పార్కింగ్తో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి రోడ్డుపై నడవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మోవా మండలం అయ్యంకి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తక్షణమే స్పందించి క్షతగాత్రుని పరిస్థితిని గమనించి మానవత్వంతో ముందుకు వచ్చి బాధితునికి ధైర్యం చెప్పి తక్షణమే వాహనాన్ని ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కొందరు అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై గండి కొడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అమ్మవారి ఆలయాన్ని దారి మళ్లించి తక్కువ ధరలకే వేలం దక్కించుకుంటున్నారని, దీనివల్ల గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం భారీగా తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసి ఆదాయాన్ని మింగేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. గొల్లప్రోలు మండలం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులకు చెట్లపై ఉన్న మామిడి పండ్లు నేలరాలాయి. పండ్ల కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కు తీసుకెళ్లే అవకాశం తగ్గి ఆర్థిక నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి వేడి వల్ల దిగుబడి తగ్గగా ఈదురు గాలులు మరింత నష్టాన్ని పెంచాయని తెలిపారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు. నరసన్నపేట మండలం గొట్టిపల్లి పంచాయతీలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు మట్టి మొక్కలతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.